ప్రపంచ కప్లో ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ మీద సంచలనమైన విజయాన్ని నమోదు చేసింది. ఈ ప్రపంచ కప్లో ఆస్ట్రేలియా మీద విజయం సాధించిన ఆఫ్ఘనిస్తాన్ తర్వాత బంగ్లాదేశ్ మీద కూడా సంచలనమైన విజయాన్ని నమోదు చేసింది. క్రికెట్ చరిత్రలో ఆఫ్ఘనిస్తాన్ మొదటిసారి సెమీఫైనల్కి చేరింది. అసలు ఆఫ్ఘనిస్తాన్ అంటే కనీస క్రికెట్ వసతులు కూడా లేని దేశం. ఆ గవర్నమెంట్ క్రికెట్ గురించి పెద్దగా ప్రాముఖ్యత కూడా ఇవ్వదు. అలాంటి దేశంలో పుట్టి ఇంతవరకు రావటం నిజంగా ఒక గర్వకారణం. ఆఫ్ఘనిస్తాన్ మొదట బ్యాటింగ్ చేసి 115 పరుగులు చేయగలిగింది. తర్వాత బౌలింగ్లో ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్స్లో ముఖ్యంగా కెప్టెన్ రషీద్ ఖాన్ 4 వికెట్లు పడగొట్టాడు. అందులోనూ 23 పరుగులు మాత్రమే ఇచ్చి. తర్వాత నవీన్ ఉల్ హక్ 4 ఓవర్లో 26 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టారు. వీళ్ళిద్దరే ఆఫ్ఘనిస్తాన్ సెమీఫైనల్కు చేర్చడంలో ముఖ్య పాత్ర పోషించారని ఖచ్చితంగా చెప్పొచ్చు. ముఖ్యంగా కెప్టెన్ రషీద్ ఖాన్ యాజ్ ఎ కెప్టెన్గా తను ఫీల్డింగ్లో అనుసరించిన వ్యూహాలు అద్భుతం. స్కోర్ 115 పరుగుల టార్గెట్ ఉన్నప్పుడు ఏ బౌలర్ చేత బౌలింగ్ చేయించడం, అందులోనూ వర్షం దోబూచులాడుతుంది. కొద్దిసేపు వర్షం పడుతూ ఆగుతూ వస్తుంది. ఒకసారి అయితే 13వ ఓవర్ దగ్గర వర్షం పడినప్పుడు కేవలం డిఎల్ఎస్ ప్రకారం ఆఫ్ఘనిస్తాన్ 2 పరుగుల తేడాతో విజయం సాధించి ఉండేది. అలా చాకచక్యంగా వ్యవహరించాడు. ఒకవేళ వర్షం పడినా డిఎల్ఎస్ ప్రకారం ముందంజలో ఉండాలని ఆలోచించాడు. మరోపక్క ఫీల్డర్స్కి వర్షం కారణంగా మ్యాచ్ డ్యూరేషన్ పెరిగే కొద్దీ సమస్యగా మారుతుంది. ఇద్దరు ప్లేయర్స్ అయితే ఫీల్డింగ్ చేసే క్రమంలో వాళ్ళ కాళ్ళు కూడా పట్టేశాయి. లాస్ట్ 2వ ఓవర్లో 12 బంతుల్లో 12 పరుగులు కొట్టాల్సిన దశలో ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ నవీన్ ఉల్ హక్ 18వ ఓవర్ వేసి కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టి ఆల్అవుట్ చేసేశాడు. ఫలితంగా సెమీఫైనల్లోకి ఆఫ్ఘనిస్తాన్ చేరిపోయింది.